ప్రసన్న కుమార్ రెడ్డి తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే మా గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నిందలు మోపడం జరిగింది. గతంలో కూడా మహిళల పట్ల పలుమారు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి పర్యవసానం పదవి పోయి పక్కన కూర్చో ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. వస్తువులు ధ్వంసం చేశారు అని చెప్పి పలుమార్లు చెప్తున్నారు. వస్తువులు పోతే ఇన్సూరెన్స్లో కొన్ని వస్తువులు వస్తాయి, డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటే కొన్ని వస్తువులు వస్తాయి. కానీ మహిళల పట్ల ఒకరి మీద ఒక నింద వేస్తే అది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది తప్ప ఆ మచ్చ మానాలంటే చాలా సమయం పడుతుంది. సింపతి కోసమే వస్తువులు పోయినాయి అంటున్నాడు తప్పితే ఇక్కడ ఒక మహిళ మీద మనం నిందలు మోపామే, ఆమెకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, మహిళల మీద మనం ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అనే ఇంగిత జ్ఞానం లేకుండా నేను మంత్రిని అయ్యాను, 6 సార్లు ఎమ్మెల్యేనయ్యాను అని చెప్పుకుంటున్నాడు. అది చెప్పుకోవడం కాదు, అది చూపిస్తే ఇంకా బాగుండేది. అది ఆయన చేత కాదు. మీ తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని సూటిగా ఆయన అడుగుతున్నా. వారసత్వం అని ఆయన ఎప్పుడైనా వారసత్వం అని చెప్పుకుంటాడు. వారసత్వం అనేది ఆయనలా నడుచుకొని ఆయనలాగా పేరు తెచ్చుకుంటే అది వారసత్వం అవుతుంది. కానీ ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరుని ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆయనకు కూడా మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి, మా అభిమానులు కూడా మహిళలు అంటూ ఎంతో గౌరవిస్తారు. మీ అమ్మగారైన శ్రీలక్ష్మి అమ్మగారిని మీ ఇంట్లో పనిచేసే వంట మనిషిని కానీ అక్కడ పన్నెత్తి ఒక మాట కూడా అనలేదు. ఆ విషయం స్వయంగా మీ అమ్మ శ్రీలక్ష్మ గారే పచ్చిపాల రాధన్నతో ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు చెప్పింది, మమ్మల్ని ఏమీ అనలేదు అని. అది తెలిసి కూడా మీరు సింపతి కోసం మా అమ్మని ఏదో తిట్టేశారు, మా అమ్మ మీద చేతులు ఎత్తారు అని సింపతి రాజకీయాల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎవరైనా ఒక సభలో కూర్చొని ఒక మాట అసభ్యంగా మహిళల గురించో ఇంకోటో మాట్లాడుతుంటే అది ఖండించాలి. అన్నా ఇది కరెక్ట్ కాదన్నా, వేరే మాట మాట్లాడు, ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని ఖండించాలి. కానీ ఆయన ఏం చేశారో అందరూ చూశారు. ఆయన మాట్లాడుతుంటే ఈయన కుర్చీలోంచి లేచి చప్పట్లు కొట్టాడు. ఇది కౌరవ సభలో ఒక స్త్రీని అవమానపరుస్తుంటే అప్పుడు ఎలాగా పక్కనుండే వాళ్ళు హేళన చేశారో, ఆనందపడ్డారో, వెకిలి చేష్టలు చేశారో అలాగే ఉంది తప్ప ఒక నాయకుడిలా అతని ప్రవర్తన నాకైతే అక్కడ కనిపించలేదు. అది మీరు కూడా ఒకసారి గమనించండి. ఎన్ని యుగాలు మారినా మహిళల పట్ల ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మనం ఏ యుగంలో ఉన్నామో ఇప్పుడు మనకు కూడా అర్థం కావటంలే. అది మన దురదృష్టం. ఇట్లాంటి నాయకులు ఇంకా ఈ కలియుగంలో కూడా ఉన్నారు, మహిళల్ని ఇలాగ దూషిస్తున్నారు అంటే అది మనం ఎంతో దురదృష్టం మనకి ఇట్లాంటి నాయకులు ఉండడం. ఇకపోతే మీరు ఒకటే సూటిగా ప్రసన్న కుమార్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ గారికి చెప్తుండా, మీరు ఎన్ని వెకిలి వేషాలు వేసినా మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారిని ఎంత అనగదొక్కాలని చూసినా ఆమె పాత సామెత ఒకటి ఉంది, ఇంతింతై ఒటుడింతై. ఆ విధంగా ఆమె కీర్తి ప్రతిష్టలు పైకి వస్తాయే తప్ప ఆమె ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఉంటారే తప్ప మీరేదో అనుకొని వెకిలి వేస్తలు చేస్తున్నారు. ఆమె కీర్తిని తక్కువ చేద్దాం, అది ఎప్పటికీ జరగదు. మీరు ఎంత ఆమెను అనగదక్కాలని చూస్తే అంత పైకి ఆమె వస్తారు. అంత అభిమానం ఆమె పొంది ఉన్నారు ఆల్రెడీ ఈ 13 నెలల్లోనే. మీరు చేసే చేష్టాలన్నీ ఎందుకంటే మా ఉనికి 13 నెలల్లోనే మేమందరం కోల్పోయాము.
13 నెలల్లోనే మా ఉనికి కోల్పోయాము. అప్పుడప్పుడు మంచి చేసి గానో చెడు చేసి గానో ఏదో ఒకంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి, ప్రజలు ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అనే ఒక ప్రయత్నం తప్ప మీకు ఒకరికి మంచి చేయాలని ఇది కాదు. మీరు వార్తల్లో నిలవాలంటే ఒక నలుగురికి మంచి చేయండి, వార్తల్లో నిలుస్తారు. నలుగురి చెడు చేసి వార్తల్లో నిలిస్తే అది మీ కీర్తి అనుకుంటున్నారు. కీర్తి కాదు, మీ దిగజారుడుతనం. అది గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. మా ఎమ్మెల్యే గారు వెనక ఈరోజు ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లా, ఈ రాష్ట్రమే కాదు, మన దేశంలో కూడా ఎంతోమంది దీనికి నిరసన తెలుపుతూ ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ మద్దతు ఇచ్చారు. ఇదంతా మీరు మన సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నలుగురికి మంచి చేసి నలుగురిలో నల్లపరెడ్డి కుటుంబం అంటే ఇంతకు ముందు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఒక మంచి పేరు, ఒక మంచి గౌరవం ఉందో ఆ విధంగా మీరు కూడా గౌరవం తెచ్చుకోండి తప్ప ఇట్లాంటి దురదృష్టమైన నిందలు వేసి ఒకరిని కించపరిచి మీరేదో తెచ్చుకోవాలంటే మాత్రం అది ఇప్పట్లో జరగని పని. ఇంకా నల్లపరెడ్డి ప్రసన్న 6 సార్లు అయ్యారు మీరు, అప్పుడు జరిగిందేమో కానీ ఇక ముందు జరగబోదు. దీన్ని కరాఖండిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.